ఆయన నాకు ముద్దు చేసేవారు కాదు. ఆయన కోరికలు నా మీద తీర్చుకొని ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ చైల్డ్ అబ్యూస్. ఆ టైంలో ప్రాబబ్లీ మనకి అంత అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అంటే పేరెంట్స్ కి ఉండుండేమో, బట్ పిల్లలకి నేర్పించాలి, పిల్లలకి చెప్పాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివి నేర్పించాలి, వాళ్ళకి తెలియాలి అని ప్రాబబ్లీ మా పేరెంట్స్ అనుకోలేదేమో. నేను వెళ్ళి చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, హైడ్ అండ్ సీక్ అక్కడ ఎందుకు దక్కున్నావు అంటారు. మన పిల్లల్ని మనం ఓకే అలా జరిగిందా, సరే నీకు నేనున్నాను అని ధైర్యంగా చెప్పకుండా ఫస్ట్ మన పిల్లల్ని మనం తిట్టేస్తే వాళ్ళకి రాదు. ఎప్పుడు మనం ఓపెన్ అయ్యి నాతో ఇలా జరిగింది అని చెప్పడానికి ధైర్యం రాదు. సో అదే ఫియర్ తో నేను అలా ఉండిపోయాను, విచ్ హస్ బిన్ లైక్ మెనీ ఇయర్స్. ఆ తర్వాత పెద్దగైన తర్వాత when I got to know, I understood ఇలా చాలా మందికి జరిగింది, నాకు తెలిసిన అందరికి జరిగింది. దిస్ ఇస్ నాట్ నార్మల్ కైండ్ ఆఫ్ నార్మల్ బిహేవియర్, ప్రేమ కాదు ఇది. ఇట్ ఇస్ సమ్ సెక్షువల్ ఫీలింగ్ దట్ దే హ్యావ్ అండ్ దే టేక్ ఇట్ అవుట్ ఆన్ కిడ్స్.